ఈ రోజు గాని, ఈ వారంలో ఒకసారి గాని, మీరు వీలైతే ఒకసారి 12వ అధ్యాయం చదవండి ఆదికాండం. 12వ అధ్యాయం, 13వ అధ్యాయం చదివితే అబ్రాహాము తెలుసా? దేవుని మాట విని వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అబ్రాహాము ప్రార్థన చేసేవాడు. ఎక్కడికి వెళ్ళినా, వెళ్ళిన ప్రతి చోటు దగ్గర అబ్రాహాము చేసిన మొట్టమొదటి పనేందంటే, ఆ వెళ్ళిన దగ్గర బలిపీఠం అంటే దేవునికి బలిపీఠం కట్టి, బలి అర్పించి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఒక వచనం ఒకసారి మనం చదువుదాం. ఎట్లంటే ఎట్లంటే మీకున్న అనుమానం పోతది. అరే ఎట్లంటే అంటే మీకు అనుమానం రావచ్చు. ఎట్లంటే పాస్టర్ చెప్పేది నిజమా కాదా అని. ఒకసారి మీరు ఒకవేళ మీరు 12వ అధ్యాయము 8వ వచనము లాస్ట్ లైన్ చదవండి. లాస్ట్ యెహోవాకు బలిపీఠం అని ఉంది చూడండి. ఆ! ఆ! యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున చూడండి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవుని మీద ఆధారపడేవాడు. దేవునికి ప్రార్థన చేసేవాడు. చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనం అబ్రహాం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మీకు ఇంకొక అబ్రహాంను జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు అబ్రహాం లింకన్. తెలుసా అబ్రహాం లింకన్ ఎవరైనా? జీకే యు అంటే అసలు అబ్రహాం లింకన్ ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్. అంటే అబ్రహాం లింకన్ 16th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ. అంటే అమెరికా దేశానికి 16వ అధ్యక్షుడు. చాలా గొప్పవాడు.